హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ ఉలవచారు. ఈ ఉలవచారు మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్ రెసిపీ. ఈ ఆంధ్ర స్టైల్ ఉలవచారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉలవచారు ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ ఉలవచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇప్పుడు ఒక 2 కేజీలు ఉలవలు తీసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల మనకి ఉలవల్లో ఏమైనా మట్టి లాంటివి ఉంటే పోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఈ ఉలవల్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఉడికించాలనుకుంటున్నాను. కాబట్టి 2 కేజీల ఉలవలకి 8 లీటర్ల వాటర్ వేసుకోవాలి. అంటే 1 కేజీ ఉలవలకి 4 లీటర్ల వాటర్ వేసుకోవాలి. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే 1 కేజీ ఉలవలకి 3 లీటర్ల వాటర్ అయితే సరిపోతాయి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఈ చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 గంటల తర్వాత మనం నానబెట్టుకున్న ఉలవల గిన్నెని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి ఉలవలు ఉడికేటప్పుడు పొంగు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మూత పెట్టి స్విచ్ ఆన్ చేసుకుని ఉలవలు సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ఆఫ్ అయిన తర్వాత మనకి ఉలవలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఉలవల్లో ఉన్న వాటర్ని కూడా ఒక బౌల్లోకి ఒక స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు చిక్కటి గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ ఈ ఉలవచారు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఉలవచారు గిన్నెని పక్కగా దించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గీ వేసుకోవాలి. ఈ గీ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గీ బాగా మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక రెడ్ చిల్లీని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కచ్చపచ్చగా దంచుకుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారులోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఆంధ్ర స్టైల్ ఉలవచారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉలవచారుని రైస్లో వేసుకుని పెరుగు మీద మీగడతో కానీ నెయ్యితో కానీ మిక్స్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.